ఆవిర్భవించాక సెప్టెంబర్ 17 కొత్త ప్రాధాన్యం ఏర్పడింది. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ఉత్సవాలు చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరు పేర్లతో ఈ వేడుకలు జరుపుతున్నాయి. నిజాం సంస్థానం భారత యూనియన్లో కలిసినందున విలీన దినోత్సవం కొన్ని పార్టీలు జరుపుతున్నాయి. నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచన దినోత్సవంగా మరికొన్ని పార్టీలు వేడుకలు చేస్తున్నాయి. గత ఏడాది కేంద్ర సర్కార్ విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా వేడుకలు నిర్వహించగా, నాడు కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించింది. తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో 2022 నుంచే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నీచమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, సంతుష్టీకరణ కోసం వాస్తవాలను దురుద్దేశంగా దాచిపెట్టారు. మనమేంటో మన చరిత్ర చెప్తుంది, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే ఈ వక్రీకరణకు గురి కాని, దాచిపెట్టబడని చరిత్ర కావాలి. మనకు మన చరిత్ర గురించి వాస్తవ వివరాలు తెలిస్తేనే మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకుంటాము. చరిత్రను తప్పుదోవ పట్టిస్తే భవిష్యత్తు గాడి తప్పుతుంది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రజలకు, తెలంగాణ విద్యావంతులకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ కవులు కళాకారులకు, తెలంగాణ విద్యార్థులకు, ఇటీవల తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ బడుగు బలైన వర్గాలకు, మహిళలకు ఈ వేదికగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, సుసంపన్నమైనటువంటి చరిత్ర మన సొంతం. పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికిమాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతా ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు, ఆలన లేదు, పాలన లేదు. గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ. గురుకులాల్లో పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల టీచర్లను 2500 మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా, ఆకస్మికంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు, పరిపాలన చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చు. అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే, ఇకనైనా ఈ 10వ నెల నుంచి అయినా